అలానే మిసిఎస్ రావు, ఏలూరులో కోకో సిటీ, లంబసింగిలో కుంకుమ పువ్వుకు సంబంధించినటువంటి ప్రకృతి వ్యవసాయం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం వ్యవసాయ శాఖకి. ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణ. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ప్రధానమైనటువంటి వృత్తి. అక్కడ వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అందుకే అక్కడ ప్రొడక్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఫెస్టివల్ పెట్టాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ప్రముఖంగా పండేటువంటి పంటలకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ నిర్వహించాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని పెంచాలి. ప్రస్తుతం 18 లక్షల మంది రైతులు సుమారుగా 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఆ దిశగా రైతులను మోటివేట్ చేయాలని చెప్పి వ్యవసాయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు పండించడం, ప్రాసెస్ చేయటం, ఎక్స్పోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా రైతులకి తెలియజేయాలి. రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనేటువంటి ఒక ఒపీనియన్ని ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో సుభాష్ పాలేకర్ విధానం ఏదైతే ఉందో ఈ విధానం ద్వారా వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంగా మార్చాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇంతకీ సుభాష్ పాలేకర్ ఏం చెప్పారు? 4 పిల్లర్స్ ప్రకృతి వ్యవసాయానికి ఆయన వివరించారు. ప్రకృతి నుంచి వచ్చేటువంటి దాన్నే ఎరువుగా మార్చుకొని పంటలు పండించాలి అనేది సుభాష్ పాలేకర్ చెప్పినటువంటి విధానం. రసాయన ఎరువులు వాడకూడదు, పురుగు మందులు వాడకుండా ఏ విధంగా పంటలు పండించాలి, ఏ విధంగా దిగుబడులు పెంచాలి అనేటువంటి దాని మీద ఆయన రీసెర్చ్ చేసి 4 ప్రధానమైనటువంటి అంశాలని పొందుపరిచారు. ఇప్పుడు అవే సుభాష్ పాలేకర్ విధానాలని రైతులకి తెలియజేయండి, శిక్షణా తరగతులు పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుంది అనేది ఆయనకి తెలుసు. అందుకే ప్రకృతి వ్యవసాయం దిశగా రైతుల్ని కనుక మరల్చగలిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు పెంచే అవకాశం ఉంది అని ఆయన చెప్తున్నారు. ప్రత్యేకించి ఉద్యానవన పంటలు ఎక్కువగా రాయలసీమలో, అలాగే కోస్తాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యానవన పంటలు ఎక్కువగా ప్రోత్సహించాలి. అక్కడి నుంచి మామిడి ఎగుమతి, నిమ్మ ఎగుమతి, ఇలా ఉద్యానవనానికి సంబంధించినటువంటి పంటలను ఎగుమతి చేయాలి, రైతులకు లాభసాటిగా దీన్ని మార్చాలి అనేటువంటి ఆలోచన చేస్తూ దాన్ని సాంకేతిక పరంగా కూడా కన్వర్ట్ చేస్తున్నారు. డీజీ రైతు బజార్లో అని చెప్పి పెడుతున్నారు. మామూలుగా రైతు బజార్లో ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. డీజీ రైతు బజార్లో ప్రవేశపెట్టారు. అంటే డీజీ రైతు బజార్కి సంబంధించి ఒక యాప్ తయారు చేసి ఆ యాప్ ద్వారా మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు ఫ్లిప్కార్టు, అమెజాను, బ్లింకిట్ వీటిలో బుక్ చేసుకుంటే మీ ఇంటికి వస్తువులు వస్తున్నాయో అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలు నేరుగా మీ ఇంటికి చేర్చేటువంటి ఒక అనుసంధానం చేసేటువంటి యాప్ డీజీ రైతు బజార్ పెడుతున్నారు. దాని ద్వారా రైతులు పండించిన పంటను నేరుగా మీరు వినియోగదారులు ఇంటికి చేర్చుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తున్నారు. దీంతోపాటు మీకు ట్రాక్టర్ కావాలన్నా లేదా గ్రాస్ కోసం మిషన్స్ కావాలన్నా, ఏది కావాలన్నా టెక్నికల్గా సాంకేతిక పరంగా ఏది కావాలన్నా కానీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి వెసులుబాటును కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ మేరకు వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. జనరల్గా మనం ఇప్పుడు కారు బుక్ చేసుకోవాలంటే మనం ఊబర్లోకి వెళ్తాం, లేదా ఓలాలోకి వెళ్తాం, లేదా ర్యాపిడోలోకి వెళ్తాం. అలానే ఒక యాప్ని ప్రభుత్వం వైపు నుంచి క్రియేట్ చేసి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దాన్ని నిర్వహిస్తూ మీకు ట్రాక్టర్ కావాలంటే ట్రాక్టర్ బుక్ చేసుకోవచ్చు, లేదా ట్రిల్లర్ కావాలంటే ట్రిల్లర్ బుక్ చేసుకోవచ్చు. మీకు ఏ వస్తువు కావాలంటే వ్యవసాయానికి దాన్ని బుక్ చేసుకున్నటువంటి వెసులుబాటును కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో వ్యవసాయాన్ని పారిశ్రామిక దిశగా తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు పరిశ్రమ గుర్తింపు లేదు వ్యవసాయాన్ని, కానీ రాబోయేటువంటి రోజుల్లో రైతు తన పండించినటువంటి ఉత్పత్తికి ధర నిర్ణయించేటువంటి స్థాయికి తీసుకెళ్లాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేశారు ఆయన. అప్పట్లోనే రైతుకి లాభసాటిగా వ్యవసాయం ఉండాలి అని చెప్పి ఆయన రకరకాలుగా పోరాటాలు చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు సాంకేతికతను దాన్ని జోడించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మార్చడానికి సుభాష్ పాలేకర్
విధానాలని అమలు చేయాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఏంటి ఈ సుభాష్ పాలేకర్ ఏం చెప్పారు? నాలుగు మూల స్తంభాలు చెప్పారు ప్రకృతి వ్యవసాయం కోసం. ఏంటంటే అవి జీవామృతం, ఇది ఫస్ట్ పిల్లర్. జీవామృతం ఏంటి? జీవామృతం అంటే ఇది కినో ప్రక్రియ అంటారు. ఇది నేలలోని సూక్ష్మజీవులు వానపాములు ఇవన్నీ కూడా క్రియాశీలకం. అంటే ఆవు పేడ, మూత్రము, బెల్లము, శనగపిండి, మట్టి, ఈ మిశ్రమాన్ని జీవామృతం అంటారు. దీన్నే బీజామృతం అని కూడా అంటారు. అంటే విత్తనాన్ని శుద్ధి చేయడానికి, విత్తనాన్ని నుంచి బాగా బలంగా మొలిపించడానికి ఉపయోగపడుతుంది. శిలీంధ్రాల రక్షణ ఇస్తుంది ఇది. సో నేలపైన తడి ఆరకుండా, కలుపు పెరగకుండా ఇది పనిచేస్తుంది. ఈ 4 ఆచ్ఛాదన అంటే నేలలో తేమ ఆరిపోకుండా, కలుపు పెరగకుండా ఎండుటాకులు లేదా పంట వ్యర్థాలతో నేలను కప్పి ఉంచడం. ఇక వాపాస, ఇది 4వది. నేలలో నీరు మరియు గాలి సమపాలలో ఉండేలా చూసుకోవడం. ఇది మొక్క వేర్లు బలంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది 4. 1 జీవామృతం, 2 బీజామృతం, 3 ఆచ్ఛాదన, 4 వాపాస. ఈ 4 పద్ధతులు సుభాష్ పాలేకర్ చెప్పారు ప్రకృతి వ్యవసాయం కోసం. వీటిని పాటించాలని చెప్పారు. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే ఖర్చు తగ్గుతుంది. మార్కెట్ నుంచి ఎరువులు, పురుగు మందులు వీటిని కొనాల్సిన అవసరం లేదు. ఇక ఆరోగ్యకరమైనటువంటి పంట పండించవచ్చు. ఎగుమతికి సానుకూలంగా ఉండేలాగా మనం ఉత్పత్తులు తయారు చేయొచ్చు. విష పదార్థాలు ఉండవు, అందుకని ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఇక నీటిని దాదాపుగా 90% మనం ఆదా చేయొచ్చు. రసాయనం వల్ల భూమి దెబ్బతినిపోతుంది. సో భూమి దెబ్బతినకుండా దీనివల్ల ప్రయోజనం ఉంది. దేశీయ ఆవు దీంట్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సుభాష్ పాలేకర్ గారు చెప్పిన దాని ప్రకారం దేశీయ ఆవు ఉంటే, ఒకే ఒక దేశీయ ఆవు ఉంటే కనుక 30 ఎకరాల వరకు వ్యవసాయం చేయొచ్చంట. 30 ఎకరాలు ఎరువులు లేకుండా, అలాగే పురుగు మందులు లేకుండా. విదేశీ ఆవులు కంటే దేశీయ ఆవు పేడ మరియు మూత్రంలో సూక్ష్మజీవుల సంఖ్య అధికంగా ఉంటుందని ఆయన పరిశోధనలో చెప్పారు. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు సుభాష్ పాలేకర్. మరి అది పాటిస్తే కానీ తెలియదు మనకి. బట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. సో రసాయన మందులు బదులుగా ముఖ్యమైన కషాయాలు కూడా చెప్పారు ఆయన. సహజసిద్ధమైన కషాయాలు, ఎందుకు పురుగు మందులు కానీ వీటన్నిటి. అగ్ని అస్త్రం అంటే పురుగుల నివారణకు, బ్రహ్మాస్త్రం రసం పీల్చేటువంటి పురుగు కోసం, నీమాస్త్రం తెగుళ్ళు నివారణకు. ఇట్లా వీటిని తయారు చేసుకొని ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేశారు అంటే, ఇది ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసేందుకు ముందుకు వచ్చారని, దీన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ 2030-31 నాటికి 40 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేపట్టేలా చూడాలన్నారు. సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రకృతి సాగుతో వచ్చే ఫలితాలను వ్యవసాయ విద్యార్థులు స్వయంగా తెలుసుకునేలా చేయాలి. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం కల్పించాలి. సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వంటివి ఏప్రిల్ కల్లా వచ్చేలా చూడాలి. జూన్ నాటికి రాష్ట్రమంతా పూర్తి కావాలి. సుభాష్ పాలేకర్తో రాష్ట్రమంతా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు నిర్వహించాలి. సుభాష్ పాలేకర్ ఏం చెప్పారు అనేది శిక్షణా తరగతులు రైతులకి నిర్వహించి తెలియజేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. జాతీయ, అంతర్జాతీయ అంటే నేషనల్గా కానీ ఇంటర్నేషనల్గా కానీ మార్కెట్లో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా అధికంగా ఉండేలా చూడాలి. రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. దీనివల్ల రైతులకు పెట్టుబడి తగ్గి పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళిక రూపొందించాలి. రాయలసీమలో ఒకప్పుడు నీటి సమస్య ఉండేది. సమర్థ నిర్వహణతో ఈ ఏడాది ఆ సమస్య తీర్చాం. అన్ని రిజర్వాయర్ల నింపడంతో పాటు సాగునీటికి లోటు లేకుండా చేశామని చెప్పారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో, ఇంపార్టెంట్, ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇలా అన్ని అంశాలు అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీలో ఉండాలని స్పష్టం చేశారు. గిరిజనుల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు ముందుకొచ్చే సంస్థలను అనుమతించాలని అన్నారు. పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేసేందుకు పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్ రైతులకే ఇవ్వాలని నిర్ణయించారు. సో ఇప్పటి వరకు కాంట్రాక్టర్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు పౌల్ట్రీ రైతులకే కోడిగుడ్డు సరఫరా, అంగన్వాడీలకు కానీ లేదా పాఠశాలకు కానీ. విజయవాడలో ఫ్లవర్ మార్కెట్, పీపీ విధానంలో ఫ్లవర్ మార్కెట్ నిర్మాణానికి సీఎం అంగీకరించారు. కుప్పంలో ఫ్లవర్ ఫెస్టివల్ నిర్వహించినట్టే
పంటలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఫెస్టివల్స్ నిర్వహణకు ఆలోచించాలంటే ప్రతి ప్రాంతంలో ఫెస్టివల్స్ నిర్వహించాలి, పంటలకు సంబంధించిన ఫెస్టివల్స్ నిర్వహించాలని ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలి. దీంతో పర్యాటక అభివృద్ధి చెందుతున్నారు. లాజిస్టిక్ ఖర్చు తగ్గించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విస్తృతం అవుతుందన్నారు. ఫ్లూట్ కవర్లతో మామిడికి మంచి నాణ్యత ధర వచ్చిందని జామ, దానిమ్మ వంటి పండ్ల తోటలకు ఈ విధానాన్ని అనుసరించేలా చూడాలని సూచించారు. మార్కెట్ యార్డులు ఉన్న చోట రైతు బజార్లు ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట రైతు బజార్లను ఆధునీకరించాలని సూచించారు. డీజీ రైతు బజార్ యాప్ను ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా కూరగాయలను ఆన్లైన్లో కొనుగోలు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఫార్మ్ మిషనరీ కోసం అంటే వ్యవసాయ యంత్రాలు కోసం ఏపీ ఏఐఎంఎస్ యాప్ను కిసాన్ డ్రోన్ ప్రారంభించారు. సో ఆల్రెడీ ప్రారంభించారు. రైతులు తమకు అవసరమైన ట్రాక్టర్లు, డ్రోన్లు, గడ్డికోత మిషన్లు, పవర్ ట్రిల్లర్లు బుక్ చేసుకుని సేవలను పొందవచ్చు. రాష్ట్రంలో 9,512 యంత్ర పరికరాలు సిద్ధంగా ఉంచామని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పారు. సో వ్యవసాయాన్ని మరో లెవెల్కి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళబోతున్నారు. ఆయన చెప్పినట్టు కనుక సుభాష్ పాలేకర్ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద శిక్షణ ఇవ్వడంతో పాటు అలాగే కుంకుమ పువ్వు, కోకో సిటీ ఇవన్నీ చేస్తే కనుక ఆయా ప్రదేశాల్లో పండేటువంటి పంటలతోటి ఫెస్టివల్స్ కనుక నిర్వహిస్తే ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగంగా రూపాంతరం చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో మీ పంటకి మీరే ధర నిర్ధారించి నిలబెట్టి అమ్మేటువంటి రోజులు రాబోతున్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు అనమాట. మనకి సాధ్యమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.